రూల్స్. హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను నిన్న చెప్పాను కదా. సో జ్యూస్ తాగుతా ఉన్నా. సో ఇది కర్బూజా జ్యూస్. యాక్చువల్గా కర్బూజా జ్యూస్ చాలా బాగుంటుంది. ఇందులో మావాడు చక్కెర వేసినాడు. నాకు ఇష్టం ఉండదు, కానీ వాడు ఆల్రెడీ వేసినాడు. నాకు ఆకలి అవుతుంది, నేను తాగుతా ఉన్నా. సో యాక్చువల్గా చక్కెరతో కూడా తాగకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రక్టోజ్ ఉంది అందులో. మనం మళ్ళీ చక్కెర వేయకూడదు. ఎప్పుడు కూడా ఫ్రూట్ జ్యూస్లలో దయచేసి మళ్ళీ ఎక్స్ట్రా యాడెడ్ చక్కెర దయచేసి వేయకండి. మ్యాక్సిమం అలాగే తాగండి. సో నేను ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకున్నాను అండి. అదేంటంటే ఓరల్ హెల్త్, అంటే నోటి యొక్క ఆరోగ్యం. ఇదేంటి నోటి యొక్క ఆరోగ్యం? మన శరీరానికి కాదండి. నిజంగా చెప్పాలంటే నోటి యొక్క ఆరోగ్యంతో టోటల్ మన లైఫ్ మొత్తం డిసైడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది మనం మెట్రోలో పోతున్నాం కదా, ఈ మధ్యలో దగ్గర మనం మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ నిశ్వాస నుంచి ఎవరైనా టక్కున మాట్లాడితే బ్యాడ్ స్మెల్, అంటే బాగా దుర్వాసన వస్తుంది. వాళ్ళకి తెలియదు ఆ విషయం. అయితే మన యొక్క శరీరంలో ఉండేటువంటి ఆ జీవుల యొక్క పనితనాన్ని బట్టి ఆ యొక్క నోటి యొక్క వాసన డిసైడ్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనకు చెప్పాను కదండి, మన యొక్క శరీరంలో 100కి సగం కంటే ఎక్కువ, అంటే 100, ఇప్పుడు నేను ఒక 74 కిలోలు ఉన్నా, అందులో సగం కంటే ఎక్కువ సూక్ష్మంగా జీవులు ఉన్నాయి నా శరీరంలో. ఆ వీటి యొక్క బరువు కూడా మనం తూగుతుంది అనమాట. ఇవి కనబడవు, కానీ మనకు బరువులో తెలిసిపోతుంది. ఈ సూక్ష్మంగా జీవులు 3 రకాలు. ఒకటి మనకు మంచి చేసేది. తను ఏదో పాపం కొంచెం ఛాయ్ తాగితే మనం చెప్పింది మన ఇంట్లో చెరిగే ముసలమ్మలాగా, ఏది ఇంట్లో పక్కింటి ఆమె వచ్చి మనకు చెరిగి పెడుతుంది కదా, అట్లాంటి ముసలమ్మ లెక్క అవి ఏం చేస్తాయంటే సహజీవనం చేస్తాయి, అంటే మనతో పాటు బతుకుతాయి. వాటి పని వాళ్ళు చేసుకుంటాయి, కానీ మనకు కూడా పని చేసి పెడతాయి. ఇట్లాంటి మెంటాలిటీ ఉన్నటువంటి ఒక రకం. ఇంకొకటి ఏమో ఎంత పెట్టినా కూడా తను తినడానికి ట్రై చేస్తే మనకేం పని చేయవు, ప్లస్ మనకు కీడు చేస్తాయి, మనల్ని బదనాం చేస్తాయి. మనం ఎంత పెట్టినా కూడా బదనాం చేసేటువంటి ఇది ఒక జాతి ఉంటుంది. ఇంకా మూడో జాతి అంటేనో తింటాయి, కానీ మనకేం పని చేయవు. వాడు భూమి మీదనే పనికిరాడు, భూమికి ఏం ఉపయోగం ఉండదు, మీకు తెలుసు కదా. అట్లాంటి 3 రకాలైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి జీవులు మన పొట్ట నుంచి, అంటే నోటి నుంచి పాయువు వరకు, అంటే యానస్ వరకు, గుద మార్గం వరకు లోపల ఉంటాయండి. ఇది శరీరం బయట రకరకాలుగా ఉంటాయి. సో వీటి లోపల ఏదైనా ఎఫెక్ట్ వస్తేనే నోటి వాసన వస్తుంది అన్నమాట. ఇదేంటి? అవును, నోరు సరిగా కడుక్కోకపోతే కదా. ఎస్, నోరు కడుక్కోకపోతే ఇక్కడ నోట్లో మిగిలినటువంటి ఆ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ని అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి లోపలికి పంపించాలి. యాక్చువల్గా అది పంపించక అవి అట్లే స్ట్రైక్ చేసేసరికి ఇక్కడనే మురిగిపోయి మనకు దుర్వాసన రావడం స్టార్ట్ అవుతుంది. త్రేన్పులు తీసిన దుర్వాసన, ఒకవేళ అపాన వాయువు వచ్చిన దుర్వాసన, మలము దుర్వాసన, ఇలాంటి దుర్వాసన వస్తుంది అంటే తస్మాత్ జాగ్రత్త, మీరు సిక్ కాబోతున్నారని అర్థం. సో సిక్ ఎట్లా అవుతారు అంటే వెంటనే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అది ఏదైనా కావచ్చు. సో మనం ఏం చేయాలంటే, యాక్చువల్గా అందరం ఏం చేస్తున్నాం, మనం పండ్ల పొడి లేదా పండ్లకు సంబంధించి లేదా పొద్దున్నే బాగా వాష్ చేసుకోవడం మన ఇండియాలో చాలా గ్రేట్గా, తెల్లారులేసి బాగా సౌండ్ చేస్తూ ఊరు దద్దరిల్లేటట్టుగా కొంతమంది క్లీన్ చేస్తూ ఉంటారు. నిజంగా కూడా వాళ్ళు చేసేది మంచి పనే, కాకపోతే కొంచెం సౌండ్ తగ్గిస్తే మంచిది అనమాట. ఎందుకంటే చూడ్డానికి ఒకప్పుడు అంటే నడిచింది, ఇప్పుడు నడవదు కదండి. సో బాత్రూంలో కూడా పెద్ద సౌండ్లతోటి క్లీన్ చేస్తారు, కానీ అట్లా సౌండ్ తోటి క్లీన్ చేయడమే కరెక్ట్. బాగా క్లీన్ చేసే పద్ధతిలో మనం నోట్లో 3 వేలు వేసి ఇలా క్లీన్ చేయడం వల్ల ఈ యొక్క హాస్య కుహరంలో మనకు ఈ యొక్క టంగ్ ఉంది కదా, టంగ్ బేస్ బ్రెయిన్కు కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే టంగుని ఇలా మనం మ్యానిపులేట్ చేస్తామో అది స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. ఆ బ్రెయిన్ ఈ యొక్క గట్ హెల్త్ యొక్క కాంప్లెక్స్ యాక్సిస్ ఉంటుంది. యాక్సిస్ అంటే ఒక ఏమంటారు దారి ఉంటుంది, దాన్ని రెడీ చేస్తుంది. మనం జీర్ణశక్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. నోట్లో వెళ్ళేసి బాగా క్లీన్ చేసేటువంటి పద్ధతి. అయితే బాగా మనం ఫ్లమ్ తీయనక్కర్లే, కొంచెం ఈ ఏరియా క్లీన్ అయిపోతే సరిపోతుంది. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా రోజు ఏదైతే తోముతామో ఆ తోమేదాని దగ్గర నుంచి మనకు అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. అందులో మెయిన్ ఏంటంటే నురగ వచ్చేటువంటి ఎనీ టూత్ పేస్ట్ ఇన్ ఇండియా ఈజ్ ద హార్మ్ఫుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, టూత్ పేస్టే హార్మ్ఫుల్. ఇది ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే టూత్ పేస్ట్ బాగా నురగ వస్తుంది. ఆ నురగకు కావాల్సినటువంటి మెగ్నీషియం అండ్ ఏమంటారు పాదరసం, యాక్చువల్గా పాదరసం మరి అల్యూమినియం. ఈ మధ్యలో మనం పేపర్లో చూసాం కదా, ఇది మార్చ్, అంతకుముందు ఒక 15-20 రోజుల కింద అల్యూమినియము మన యొక్క బ్రెయిన్ కెపాసిటీని తగ్గిస్తుంది, బ్రెయిన్ యొక్క మెంటల్ హెల్త్ను తగ్గిస్తుంది. అల్జీమైర్స్ అనే ఒక ప్రాబ్లం ఉందండి. అల్జీమైర్స్ అంటే మతిమరుపు.
మతిమరుపు రావడము, తర్వాత డైమెన్షియా అంటే గుర్తుపట్టకపోవడము, మరియు బ్రెయిన్ యొక్క కెపాసిటీ, గ్రాస్పింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది అల్యూమినియం. ఆ అల్యూమినియం యొక్క నురగనే మనకు తెల్లగా నురగ కనబడుతుంది. అలా ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ పొద్దున్నే మనం రుద్దడం వల్ల తెలియకుండానే మన శరీరంలోకి వెళ్ళిపోయి మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. నేను ఏ టూత్ పేస్ట్ కంపెనీకి వ్యతిరేకం కాదండి. ప్రాబ్లమే టూత్ పేస్ట్. సో కాబట్టి మరి ఏం వాడితే బెస్ట్? మీకు తెలుసా, మనం ఖచ్చితంగా చేయితోటి కనుక మనము ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద పళ్ళ పొడులు మీకు సూట్ అయ్యేటువంటి పళ్ళ పొడులను తీసుకోండి, వాష్ చేసుకోండి. అదే పళ్ళ పొడిని మైల్డ్గా ఒక బ్రష్ తీసుకోండి, ఆ బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బ్రష్ కూడా ఇలా బరబర పీకొద్దండి, చాలా జాగ్రత్తగా. ఎందుకు తెలుసా, ఈ మధ్యలో నేను ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఒక పన్ను ఖరీదు 3 to 4 lakhs అవుతుంది. ఒక పన్ను డ్యామేజ్ అయితే ఆ రూట్ కెనాల్ వేసి అదంతా పెద్ద తతంగం, మళ్ళీ దానికి యాంటీబయాటిక్స్ వాడాలా, ఇదంతా పెద్ద కథ. సో ఒక పన్ను 3 to 4 lakhs, సరే తక్కువ రేటు కూడా ఒక 2 lakhs అవుతుంది. ఒక పన్నుకు 2 lakhs అంటే మనకున్నాయే 36 పళ్ళు. అంటే మొత్తం ఎన్ని లక్షలు, దాదాపు ఇక్కడనే 70 లక్షలు కనబడుతుంది. సో ఇదంతా ముచ్చట మనము చెప్పేది కాదు. వీలైనంత వరకు ఇలా కాకుండా ఇలా జాగ్రత్తగా క్లీన్ చేయండి. గోరువెచ్చతో వాటర్తో క్లీన్ చేసుకోండి, మరియు పళ్ళ పొడి వాడితే శ్రేష్టం. హరే కృష్ణ.